దామోదర్ అవేలి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో ఎన్నికల కంటే ముందు ఇదే మీడియా బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు ఇదే గాంధీ భవన్ వేదికగా రోజు ప్రెస్ మీట్లు ఆ రోజు పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారం వీళ్ళందరూ కూడా స్పోక్స్ పర్సన్స్ ఇక్కడ రెగ్యులర్గా డ్యూటీలు వేసుకొని మరి అంటే ఒక 15 మంది ఉంటే రోజు 3-4 కంపల్సరీ అందుబాటులో ఉండేటట్టు మీడియాకు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాకు ఆ రోజు ఏ అంశం ఉన్నా ఆ అంశాన్ని అడ్రస్ చేసే విధంగా ఒక సిస్టమ్ని ఆ రోజు బిల్డప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఇప్పుడు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్లో మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీ చైర్మన్గా నాకు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ ఉండడం వల్ల నేను గాంధీ భవన్కి రాలేకపోయినా, తర్వాత ఒక చిన్న కుటుంబంలో ఒక మ్యారేజ్ ఉండడం వల్ల అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే నిన్ననే తిరిగి వచ్చిన తర్వాత ఈరోజే సోషల్ మీడియా నవీన్ పెట్టెం గారు ఈరోజు సోషల్ మీడియా చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి వారిని కలిసి, ఎందుకంటే సోషల్ మీడియా చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చినాక నిన్న రాత్రి కూడా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి డిసిసి ప్రెసిడెంట్, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పక్క పార్టీల మాదిరిగా కిరాయికి తెచ్చుకొని సోషల్ మీడియా నడిపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండొద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగన్న కూడా పక్కనే ఉండు, మనకున్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఎంపీలు, కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు 33 మంది జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు? 200 పైచిలకు కార్యవర్గం ఇది. ప్రతి ఒక్కరు కనుక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈరోజు ఏ కిరాయి ముఠ అవసరం లేదు, ఏ స్క్రైబులు సబ్బులు అవసరం లేదు మనకు. ఎందుకంటే దండుకున్న పైసలు దండిగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఇష్టానుసారంగా హైర్ చేసుకొని మరీ సోషల్ మీడియా నడుపుతున్నారు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదని కోరుకుంటున్నాను. మనమందరం తలుచుకుంటే నేను చెప్పినటువంటి పోస్ట్లో ఉన్న ప్రతి వారు రోజు పొద్దున్న లేస్తే 1 గంట స్పేర్ చేస్తే, వారు స్పేర్ చేయడమే కాకుండా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కనుక రీట్వీట్లు, రీపోస్ట్లు మనం మాట్లాడేది కింద గ్రామ స్థాయిలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టయితే, ఇప్పుడు మొన్ననే మీరు చూసిరు ఎస్ఐఆర్ ప్రాసెస్లో 35,680 బిఎల్ఏ ఏజెంట్లను మనం ఈరోజు పనిలో పెట్టాం. ఏది ఈ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపియడం కానీ, ఓటర్ల సవరణలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కనుక మనం ప్రతి బూత్కి ఒక్క సోషల్ మీడియా వారియర్, అంటే అందరు సోషల్ మీడియా వారియర్స్ వీడియోలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే కంటెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఇలాంటి పెద్ద మనుషులు అంటే మంత్రులు, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆ కంటెంట్ ని షేర్ చేస్తే చాలా ఊర్లలోకి వెళ్ళిపోతాయి ఆ బూత్లో. కాబట్టి ఈ ఇంక్లూజివ్నెస్ అంటే సోషల్ మీడియా అనేది ఇంక్లూజివ్ గా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నవీన్ పెట్టెం గారు ఈరోజు ఇన్ఛార్జ్ గా తీసుకొని వారు, అలాగే మళ్ళీ స్పోక్స్ పర్సన్స్ ని కూడా క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు, ఈ మధ్యనే స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఇక్కడ ట్రైనింగ్ జరిగింది, ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఏఐసిసి నుంచి వచ్చి వాళ్ళ లిస్టులు కూడా తెప్పించుకొని ఎవరైతే వాస్తవంగా ఈరోజు నేను ఒక పిలుపునిస్తున్నా, మీరంతలా మీ మొబైల్ ఫోనే మీ ఆయుధము. మీ మొబైల్ ఫోన్లో మీరు
మాట్లాడేదే వాస్తవము నమ్మి మీరు కనుక ప్రజల మధ్యానికి పంపించి వాస్తవాలు తెలియజేస్తే మీరే నాయకులైతారు. ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సింబల్ అయితే 100 రోజుల ముందు వచ్చినటువంటి విజిల్ సింబల్ ని మీరు ఒక్కసారి చూసినట్టయితే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. ఇవాళ ఏ బూత్ కి బూత్ ఏజెంట్ లేడు, ఏ మండలానికి మండలాధ్యక్షుడు లేడు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లేకుండానే గ్రామ స్థాయి దాకా ప్రతి వారిని తీసుకొచ్చి ఆ విజిల్ మీద ఓటేయించగలిగినటువంటి శక్తి సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి మనము సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మనము వాడుకునే దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతుంది. రేపు పొద్దున జెడ్పీటీసీ కావాలన్నా, కింద గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక కొత్తగా ఒక ఎంపీ ఏం చేసినా, ఇవాళ నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిగా ఒక పార్లమెంట్ సభ్యుని కావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులే నాకు సహకరించారు. ఆ రోజు ఒక మీడియా కమిటీ చైర్మన్ గా ఈ రాష్ట్రానికి నన్ను పరిచయం చేసిర్రు. ప్రతిరోజు నేను పెట్టే ప్రతి ప్రెస్ మీట్, ప్రతిరోజు నేను ఇచ్చే ప్రతి కౌంటర్ని మీరు ప్రజలకు తీసుకుపోవడం వల్లనే భువనగిరి లాంటి కీలకమైనటువంటి పార్లమెంట్లో నాకు అవకాశం వచ్చింది. ప్రజలు నన్ను గుర్తుపట్టి 2.5 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించిర్రు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా కొత్తగా రాజకీయాలలో యాస్పిరేషన్స్ ఉంటే దూరంగా ఉండకండి, పార్టీని ఓన్ చేసుకోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ లైన్ ఏందో తెలుసుకొని ఆ లైన్ లో మాట్లాడుకుంటూ గ్రామ స్థాయి దాకా మాట్లాడినట్టయితే పక్క పార్టీలు అవలంబించేటువంటి విధానాలకు మనము ఆర్గానిక్ వేలా సిస్టమేటిక్ గా మన సొంత పార్టీ కార్యకర్తలే కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర 130 ఏళ్ల చరిత్ర. ఈ పార్టీకి ప్రతి బూత్ స్థాయిలో స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇది ఇంక్లూజివ్ తోటి పోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరు నిన్న ఈ మధ్య కాలంలో కంటిన్యూగా చూస్తున్నారు. ఈ రోజు కూడా నేను నా బాధ్యతగా, నాకు ఎవరు చెప్పలే, ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడిగిరు. ఏమని అడిగిరు? వికసిత్ భారత్ 2047 30 ట్రిలియన్ ఎకనామీ నువ్వు డబుల్ ఇంజన్ సర్కార్ తోటే నడుపుకుంటావా అని. అంటే నీ బీజేపీలో ఈ 18వ లోక్సభలో నీతో పాటు అంటగాగినటువంటి పార్టీలు రూల్ చేసే రాష్ట్రాలకే నిధులు ఇస్తావు, ఆ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకే ఇంపార్టెన్స్ ఇస్తావు. గుజరాత్ ముఖ్యమంత్రి ఏదైతే వైబ్రెంట్ గుజరాత్ కోసము కెనడాకు యుఎస్కి పోతే ఆయనకు పర్మిషన్ ఇచ్చిర్రు. ఆయన పోయి అందరినీ కలుస్తుండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం అడిగిర్రు? ఈరోజు భారతదేశంలో నువ్వు 30 ట్రిలియన్ ఎకనామీకి మేము 3 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూట్ చేస్తాము అని, నేను విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి, మంచి నాణ్యతమైన విద్యను అందించడానికి నేను చేసే ప్రయత్నాన్ని మీరు యూకేకి పర్మిషన్ ఇచ్చి యుఎస్కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇకపోతే బీజేపీ నాయకులు మీరు చూసినట్టయితే ముఖ్యంగా అరవింద్ రఘునందన్ రావు గారు ముందే రియాక్ట్ అయ్యారు. ఏమని? సబ్జెక్ట్ తెలియకముందే మేము అసలు ఆపలేదన్నారు. ఫస్ట్ వచ్చి బీజేపీకి సంబంధమే లేదు, ఇక్కడ రాష్ట్రం లేదో పరిశాన్ ఉంటే వెనకకు వచ్చిండు, బీజేపీ అసలు అడ్డుకోలేదని చెప్పి మొదటి స్టేట్మెంట్ అరవింద్ది. తర్వాత ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వచ్చి ఎస్ మేమే ఆబ్జెక్ట్ చేసినాము, వీ హావ్ బీన్ గివెన్ క్లియరెన్స్ అన్నాక మళ్ళీ వచ్చి కొత్త కథ చెప్పిండు. అంటే మీ ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతారు కలవనికి పోతారా అని. నేను ఒకటి అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు 13వ సంవత్సరం ప్రధానమంత్రి ఉండి ఇంకా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి లెక్కనే పరిపాలిస్తుండే ఈ దేశాన్ని. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే డెవలప్మెంట్ ఉండదు, విదేశాలకు కొనికి పర్మిషన్లు ఉండవు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి విషయాలన్నీ చెప్తూ ఏమన్నారు? మా ఎంపీలందరూ కూడా డెఫినెట్ గా ప్రధానమంత్రిని ఈ విషయంలో నిలదీయాలి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి మనం
మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ 0 అవర్ ఉండదు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వాళ్ళ లెటరేట్స్ మీదన లేకపోతే ఈమెయిల్స్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నరేంద్ర మోడీ గారికి మరి రాష్ట్రంలో జరిగినది అన్యాయం, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రికి, మీ ముఖ్యమంత్రికి గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఇవాళ మనం ప్రశ్నించాల్సిన అవసరం గ్రామ స్థాయి దాకా ఉంది. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అన్ని జరుగుతాయని, ఇక పోతే బీఆర్ఎస్ బీజేపీ సంగతి తెలుసు మీకు, అది డబుల్ ఇంజనా సింగిల్ ఇంజనా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేతరాలు ఎన్నికలు వచ్చి బీజేపీ మన ఎంపీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా పని మాత్రం డబుల్ ఇంజన్ లెక్కనే నడిచింది. ఎందుకంటే ఇలా ఓట్లన్నీ ఆ ఇంజన్లో పోసిరు, అసెంబ్లీలో వచ్చిన ఓట్లన్నీ దాంట్లో పోసిరు డబుల్ ఇంజన్లా. పైకి మాత్రం మేము అలాగని చెప్తారు, ఎందుకంటే కలిస్తే రేపు పొద్దున కొన్ని వర్గాల ఓట్లు రావు అన్న భయంతో బీఆర్ఎస్ వాస్తవం చెప్పకుండా లోపల లోపాయకారంగా అన్ని చేస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మొదలు పెడితే వీళ్ళు ఇక్కడ మొదలు పెడతారు. కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నా, ఈ ఒక్క అంశమే కాదు, ఈరోజు ఈ లెటర్ నేను ప్రధానమంత్రి గారికి ఈ అంశాలన్నీ క్రోడీకరించి దీంట్లో రాసి ఈరోజు ప్రధానమంత్రి గారికి ఈరోజు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నేను అనేది ఏంటంటే మనందరి బాధ్యత ఇది. మన నాయకునికి కానీ మన రాష్ట్రానికి కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇదే అరవింద్ కూడా ప్రశ్నించాలి ఎవరిని, ప్రధానమంత్రిని. మా రాష్ట్రానికి మంచి జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు నిజామాబాద్ ప్రజలు ఇంతో అంతో ఆలోచిస్తారు అరవింద్ గురించి. అరే ఈయన కొద్దిగా కన్స్ట్రక్టివ్ ఉండు, నాణ్యతమైన విద్యను అందేనికే తెలంగాణ రైజింగ్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురానికి ముఖ్యమంత్రి గారు పోతే ప్రధానమంత్రి లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పోనీ జయశంకర్ గారికి కొత్త ఏం కాదు, ఆయన ఫారెన్ సర్వీసెస్లలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు అన్ని తెలుసు. ఒక అంబాసిడర్గా ఒక ఫారెన్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తికి పూర్తి అవగాహన ఉంది. విదేశాలకు ముఖ్యమంత్రులు పోతే అఫీషియల్ ట్రిప్స్ మీద అంబాసిడర్గా వాళ్లకు 24/7 మానిటరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక బాధ్యత గల వాళ్ళు రాష్ట్ర అవసరాల కోసం ఎన్నోసార్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు పోయారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పుడు వెనకట ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా క్లింటన్నే తీసుకొచ్చిండు ఇక్కడికి. మరి మన రాష్ట్రానికి అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకుంటుర్రా ఏంది? అంటే తెలంగాణను బాగుపడనియొద్దు అని బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి ఒకే ఆలోచన ఉన్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు దోసుకుపోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మహా గొప్ప పతివతల లెక్క లేనిపోని అబండాలు కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలన మీద వేసి వాళ్ళకి సపోర్ట్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ 9.5 సంవత్సరాల ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. సిబిఐ ఎంక్వైరీ లేదు, ఈడీ ఎంక్వైరీ లేదు. తలుచుకుంటే వాళ్ళు ఆ రోజే ఆపేటోళ్ళు. ఈ రాష్ట్రం దోపిడీ కాకుండా ఉండడానికి, ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండకుండా ఉండడానికి ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు కూడా ఉన్నారు. బండి సంజయ్ గారు అధ్యక్షులు కూడా, ఇప్పుడు 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. మరి వాళ్ళకు ఎవరు ఆపిరు? వాళ్ళే కనుక ఆ రోజు ఆపి తెలంగాణను కాపాడుంటే ఇలా వాళ్ళని ఎవరు కాదనకపోదురు ఈ రాష్ట్రంలో. ఇలా వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేరు? ఇవాళ బీజేపీకి ఎందుకు బీఆర్ఎస్ దగ్గర ఓట్లు అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది? 8 మంది ఎంపీలు గెలిచిరు. వాళ్ళు ఎవరు పుణ్యాన గెలిచిర్రు? ఎవరు ఓట్లు అవి? అసెంబ్లీ ఎన్నికల 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో పడ్డటువంటి బీఆర్ఎస్ ఓట్లు మల్రెడ్డి రంగారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు స్విచ్ అయినాయో చెప్పండి. అంటే ఇది మ్యాచ్ ఫిక్సింగే. ఎందుకంటే మేము దొంగతనం చేసేటప్పుడు మా గురించి ఏ రోజు ఏలెత్తి చూపిలేదు, మా మీద ఏ ఒక్క సంస్థలను వాడలేదు, మమ్మల్ని బ్రహ్మాండంగా దోసుకొని ఇచ్చిర్రు.
కాబట్టి మనం వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో అధికారంలోకి రావద్దు. మాకు 0 వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్కి అధికారం రావద్దు. ఇది బీఆర్ఎస్ లైన్. కాబట్టి నేను ఒకటే, ఈ బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను నా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అందరినీ కూడా మనం అందరం కలిసి కట్టుగా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, అబద్ధాల ప్రచారాన్ని, పెయిడ్ మీడియాను, పెయిడ్ అకౌంట్లు ఓపెన్ చేయించి రోజు చేస్తున్నటువంటి అటాక్ ని మనం ఒక ఇంక్లూజివ్నెస్ తోటి, అంటే మనందరం కలిసి దీన్ని దాడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం కలిసి పనిచేసినట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సోషల్ మీడియా వారియర్ కనుక పనిచేస్తే 35,000 రీపోస్ట్లు అవుతాయి. మనకు మానిటరింగ్ చేసుకోవాలి రోజు. ఇది సోషల్ మీడియా కానీ 24/7 జాబ్ కాదు. ఇది కేవలం పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడిరు అనే లైన్ తీసుకొని ఆ లైన్ ని కింద స్థాయికి అందజేయడము, వాళ్ళకి తెలియజేయడమే మనం చేయాల్సిన పని. అందరి హ్యాండిల్స్ ని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. మనం ఒక్కసారి ఈ రోజు నుంచి నేను కూడా మానిటరింగ్ చేస్తా. నేను కూడా ఆల్రెడీ అందరి హ్యాండిల్స్ గురించి ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరి హ్యాండిల్లో ఎన్ని పోస్టులు, ఎవరి హ్యాండిల్లో ఏం జరుగుతున్నాయి అన్ని తెప్పించిన నెక్స్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా ఈ బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు మీ అందరూ ఏదైతే కోఆపరేట్ చేసి ఇక్కడ మీడియా ఎన్నో అంశాల మీద డిస్కషన్లలో మీరు ఎలివేట్ చేసి ఆ రోజు మేము చెప్పాలనుకునేది ప్రజల మధ్యకి తీసుకుపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే వాస్తవాలను మీరు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి. జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే మా ప్రయత్నాన్ని మీ ద్వారానే ప్రజలకు తిరిగి తెలియజేసేటువంటి ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ, రెగ్యులర్ గా ఇక్కడ మా స్పోక్స్ పర్సన్స్ ని కూడా అందుబాటులో ఉంచి ఇక నుంచి మీడియాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి జరుగుతున్నటువంటి పరిణామాల్లో అవగాహన తీసుకొస్తాం. నమస్కారం అండి అందరికీ. ఎవరు షెడ్యూల్స్, రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ వాళ్ళు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలను కలిసేటువంటి షెడ్యూల్ ఇచ్చింది, డేట్ మినిట్ టు మినిట్ షెడ్యూల్. మీరు యుఎస్ షెడ్యూల్ చూడండి. యుఎస్ షెడ్యూల్లో క్లియర్ గా ఫస్ట్ బోస్టన్ ఎంఐటి, బోస్టన్ లో హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత నెక్స్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్ లో వర్జీనియా టెక్ యూనివర్సిటీ, ఇంకేదో యూనివర్సిటీ, 2 యూనివర్సిటీల అధికారులతో కూర్చునే ప్రయత్నం చేస్తుర్రు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి విద్య, ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్లోబల్ కాంపిటెన్స్ తీసుకుపోవాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ప్రకారం 8.7 కోట్ల యువకులకు నా విద్య లేదు, నా ట్రైనింగ్ లేదు, అంటే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేని పరిస్థితిలో ఆల్రెడీ వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎడ్యుకేషన్ ఉండి కూడా కాంపిటెంట్ ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంటే మరి వికసిత్ భారత్ ఎట్లయితుంది? ఇలా మనం గ్లోబల్ కాంపిటెన్స్, గ్లోబల్ సిస్టంలో మన చదివిన విద్యకు మనకు ఉద్యోగం వస్తలేదు. కొంతమందికి విద్యను అందించే ప్రయత్నమే చేస్తలేం మనం. అట్లా విద్యను అందియనియకుండా ఉన్నటువంటి యువతనే 8.7 కోట్లు ఉన్నట్టు నీతి ఆయోగ్ చెప్పింది.
మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంటే తెలంగాణను మరి ఎంపవర్ చేసుకోవాలి, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పియాలన్న ఒక మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు అడ్డుపడాల్సిన అవసరం ఏముంది? ఎవరిని కలుస్తుండు అనేది రేవంత్ రెడ్డి గారు కదా డిక్లేర్ చేసేది. ఎవరిని కలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ గారు, ఎవరైతే ఇండియన్ అంబాసిడర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్లియరెన్స్ ఎందుకు అప్లై చేస్తారు? క్లియరెన్స్ అప్లై చేసేదే మన షెడ్యూల్ ఇది, మన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇచ్చి ఆ మినిట్ టు మినిట్ షెడ్యూల్ అక్కడ అంబాసిడర్ గారికి పంపిస్తారు. వాళ్ళు ఫ్లైట్ దిగిన కాంచి ఫ్లైట్ ఎక్కిన దాకా వాళ్ళే ఏమంటుంటారు కదా. దాచుకొని తప్పించుకొని పోయి ఎవరిని పడతాలని కలిసే ప్రయత్నం ఏదైతే ఈ సగం సగం తెలిసినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారో నిన్నమన్నా, వాళ్ళకి సగం సగం తెలిసినట్టే ఉంది. నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు నాయకుడు జరిగినాయి అని చెప్పాడు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏది చెప్తే నడుతుంది, ఏముంది చెప్తే రాసుకునేది కదా అని. ఒక ముఖ్యమంత్రిగా ఇంగ్లాండ్ దాకా పర్మిషన్ ఇచ్చి అమెరికాకు కూడా అదే పర్పస్లో పోతున్నప్పుడు ఆపడం అనేది జరగలేదు. అంటే విమానం ఫ్లైట్ ఎక్కి హాఫ్ వేలో పోయి మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని వెనుకకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయో చూసి చెప్పండి నాకు. నేను అనేది ఏంటంటే, గతంలో జరగలేదు అంటలేదు, ఇప్పుడు జరిగిన దానికి అన్యాయం అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికే నువ్వు 30 ట్రిలియన్ ఎకనామీ అంటే మనం 3 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశంలో 30 ట్రిలియన్ ఎకనామీ అని నరేంద్ర మోడీ జబ్బలు జరుచుకుంటే అవుతుందా? మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే 30 ట్రిలియన్ చేరుతావు నువ్వు 2047లో. నువ్వు ఒక గుజరాత్ తోటి 30 ట్రిలియన్ చేస్తావా?